ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతోంది. ఈ మేరకు తెలుగుదేశం, జనసేన ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి అంగీకరించారు. వాళ్ళ పని బాగుంది. ఇక్కడ వచ్చినది 2-3 ఎంపీలు లేరు. ఇప్పటికీ ఆర్ కృష్ణని ఎంపీ చేశారు రాజ్యసభ. ఇప్పుడు ఇంకొకరిని ఎంపీ చేసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు బీజేపీకి ఏ స్థాయిలో వంగి సలాం చేయబోతున్నాయో మనకు స్పష్టంగానే అర్థమవుతూ ఉంది కదా. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజకీయం, ఎలా అయినా చేసుకొనియండి. ఈ క్రమంలో ఈ నెల 22న ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ రాబోతుంది. 29 వరకు నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ. నిన్న మొన్నటి వరకు వచ్చి వార్తలు వచ్చాయి, విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తూ ఉన్నారు, తననే మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది, ప్రకటించబోతుంది అని. బట్ దానికి చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అంగీకరించలేదు. దాని పరిణామాలు రాష్ట్ర రాజకీయాల మీద చాలా ఇంపాక్ట్ చూపెడితే దయచేసి వద్దు అనేది వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగారు. బీజేపీ కూడా విజయసాయి రెడ్డి గారి విషయంలో కాసింత వేచి చూసే దూరంతోనే ఉండాలనుకుంది. అండ్ మనం మొన్ననే మాట్లాడుకున్నట్లు రాష్ట్రం నుంచి ఒకరిద్దరి పేర్లు వినిపిస్తూ ఉన్నా వాళ్ళ కాకుండా పక్క రాష్ట్రాల వాళ్లకు ఏపీ కోటా కింద రాజ్యసభ ఎంపీగా పంపించబోతున్నారు. అది దానికని పరిశీలిస్తున్నారు అని. సో ఇందులో భాగంగానే మొన్న తమిళనాడు బీజేపీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసిన అన్నమలై, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు అన్నమలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకొని ఏ సెకండ్ అయినా ప్రకటించబోతున్నారు అని టీడీపీ, బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నమలై ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన బలంతో రాజ్యసభ ఎంపీగా వెళ్ళబడుతూ ఉన్నారు. సో టీడీపీనే అనుకోండి, ఇంకా ప్రధానమైన టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు కలిసి తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుని రాజ్యసభకు పంపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో యాక్చువల్గా అన్నమలైకి లోకేష్ గారికి కూడా మంచి యాక్సెస్ ఉన్నట్లుంది. లోకేష్ గారు అన్నమలైని గెలిపించమని మొన్న ఎన్నికల్లో కూడా తమిళనాడుకు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, గుర్తుందిగా. ఈవెన్ 14 నుంచి 19 వరకు కూడా సురేష్ ప్రభు గారు రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రానికి ఒరిగిందేం లేదులేండి. ఇప్పుడు అన్నమలై తనను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపిస్తూ ఉన్నారు ఆల్మోస్ట్. మరి తనకేమైనా కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇచ్చే అవకాశం కూడా ఉంటుందేమో తెలియదు.